ఇప్పుడు నాకేమైందని? ఏం లేదు సుమిత్ర, రేపో ఎల్లుండో రిపోర్ట్స్ వస్తాయి కదా, అదే దీప చెప్తుంది. హాస్పిటల్కి వెళ్ళింది మీకోసం. రిపోర్ట్స్ వస్తాయి. నాకేం కాదని చెప్పడం ఎందుకు? డాక్టర్ గారు ఫోన్ చేసి సుమిత్ర గారిని హాస్పిటల్లోనే ఉంచాలంటి మాటలేమైనా చెప్పారా? లేదు సుమిత్ర. చూసావా దీపా, ఈయన కోసం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు నన్ను అడ్మిట్ అవ్వమంటారు. ఏమంటే ఏమీ లేదు అంటారు. నాకేం లేదని డాక్టర్ గారు చెప్పాలా? నాకు తెలీదా? నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నువ్వేమంటావు దీపా? మాకు కావాల్సిందిదేనమ్మా. మీరెప్పుడు ఇలాగే ఉండాలి. నువ్వే కనపడుతున్నావు. మీ ఆయనెక్కడా? చిన్న పనుండి బయటికెళ్ళాడమ్మా. వెళ్ళిన పని ఏమైందో. జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓగా లేకపోవచ్చు, దాని బాధ్యతలు తీసుకోవచ్చు, కానీ అది మాత్రం నాదే. బాసు, నా మాట విని జోష్న మేడం గురించి ఆలోచించడం మానేయండి. లేదురా, దశరథ కూతురు అలా మాట్లాడడం వెనుక ఇంకేదో కారణం ఉంది. అదేంటో మనం తెలుసుకోవాలి. ఆ పియ్యగాడికి ఫోన్ చేస్తే? వాడితో ప్రాబ్లం లేదు. డబ్బులు తీసుకున్నాడు కదా, ఎక్కడికి పోతాడు? తిరిగి తిరిగి నా దగ్గరకు రావాల్సిందే. సార్ వస్తున్నాడు సార్. వీడి ఆయుష్ చాలా గట్టిదిరా, తలుచుకోగానే వచ్చాడు. రండి రండి, జనరల్ మేనేజర్ గారు. జాయినింగ్ ఎప్పుడు? ఇప్పుడే. మీరు వచ్చారండి సార్. రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరికి మీ బాస్ జాబ్లు ఇస్తున్నాడంట కదా, ఈ జాబ్ మేళాలో నేను పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను. నా దగ్గర పని చేయాలంటే ఓ అర్హత ఉండాలి. రెజ్యూమ్ పంపించమంటారా? డ్రైవర్లకు నా దగ్గర వేకెన్సీ లేదు. PA GM పోస్ట్ ఇచ్చావంటే మరి మనకే పోస్ట్ ఇవ్వచ్చు అంటావు? ఎండి పోస్ట్ ఇవ్వచ్చు సార్. విన్నావుగా, నీ అసిస్టెంటే చెప్పాడు నా అర్హత ఏంటో. నా అసిస్టెంట్కి తెలిసింది కూడా మీ తాతకు తెలియలేదు కదా, అందుకే నీ CEO పోస్ట్ పీకేసి నీకు డ్రైవర్ పోస్ట్ ఇచ్చాడు. అదే మీ తాతను వదిలేసి నాతో చేయి కలిపావంటే వైరా సంస్థకే నిన్ను అధిపతిని చేస్తాను. చెడ్డవాడి చేతిలో కత్తిగా ఉండటం కంటే మంచివాడి చేతిలో కర్రలా ఉండడానికే ఇష్టపడతాను. నువ్వు నాతో ఉంటే యజమానిగా ఉంటావు. నీ పక్కన యజమానిగా ఉండడం కంటే ఉన్నతమైన విలువలు కలిగిన మా తాత శివనారాయణ గారి దగ్గర డ్రైవర్గా ఉండడమే నా గౌరవం. కాశీతో వస్తే నువ్వు నా దారిలోకి వచ్చావనుకున్నాను. నీ దారిలోకే వచ్చాను, కాకపోతే నువ్వు వెళ్లే దారి సరిచేయడానికి వచ్చాను. నీ చెల్లెలు భర్తే కదా. నీ బావమరిదికి మంచి చేసినందుకు నువ్వు నన్ను అభినందించాలి. నేను అభినందించే ప్రోగ్రాం వేరే చోట పెట్టాను. నిన్నక్కడికి కాశీ సమేతంగా తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడికి? చీకట్లో చేసిన పాపాల్ని వెలుగులో కడుక్కోవడానికి. పాపాలు చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ల సంగతి పోలీసులు కోర్టులు చూసుకుంటాయి. అవునా? అరే రే, వాళ్ళంతా పాపాలు చేసిన వాళ్ళు. నువ్వు డబ్బుతో కొనేసిన జ్యోత్స్న రెస్టారెంట్ ఎంప్లాయీసు, ఈ చంటోడు కాశీ, మీరంతా ఉత్తములు. ఏం మాట్లాడుతున్నావు? కాశీ గారి మొహంలో ఓ పక్క ఎండ దెబ్బ తగిలినట్లు ఎర్రగా మాడిపోవటం తమరు ఇంకా గమనించినట్లేరు అనుకుంటా. అది ఎండ దెబ్బ కాదు, మన దెబ్బే. బాసు, కుర్రాడు బాగా లేట కదా బాసు, అందుకే ఒక పక్క తెల్లగా ఒక పక్క ఎర్రగా కనపడుతుంది. అదే మీకు అనుకో, రెండు పక్కల తేడా ఏం కనిపించదు. నీ పిఏ బాగా షార్ప్ అనుకుంటా, నీ ఫ్యూచర్ చూసేశాడు. ఏయ్ ఆపండ్రా, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? బెదిరిస్తే భయపడతాననుకున్నావా? వైరాతో వైరం అంటే కరెంటు తీగలతో ఉయ్యాలూగినట్టేరా. ఒక ఉయ్యాలేం కర్మ, నీ తీగల్ని తెంపి ఆ తీగలకి నిన్ను చుట్టి బొంగరాలు కూడా ఆడతాను. ఇక్కడ వదిలితే ఎక్కడ ఆగుతావు కూడా నాకు తెలీదు. భయపెట్టింది చాలు, బయలుదేరండమ్మా. ఆ బయలుదేరకపోతే నేనేమన్నా ఇక్కడే 4 రోజులు ఉండటానికి వచ్చానా? వైరాతో వెటకారం మంచిది కాదు. నాతో అయితే ఏది మంచిది కాదు. గతంలో నా కంపెనీ జోలికి వచ్చావు, వార్నింగ్ ఇచ్చి వదిలేశాను. ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికి వచ్చావు, ఈసారి వార్నింగ్లు ఉండవు, వాయించడాలే. మా ఈగో ఎక్కడ హర్ట్ అవుతుందో అక్కడే టచ్ చేశా. కట్ట మైసమ్మ తల్లి మీద ఒట్టు, ఈ రోజు నీ సంగతి తేల్చాల్సింది. తేల్చే వరకు వెళ్తే వైరా కూడా తక్కడా. నువ్వు చేసిన తప్పు సాక్ష్యాధారాలతో సహా నాకు దొరికింది. అక్కడ మన కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అక్కడ తేల్చుకుందాం పద. ఆగో పెద్దయ్య గారు, పెద్దయ్య గారు, ఏమైందమ్మా, ఎందుకంటే కంగారు పడుతున్నావు? పెద్దయ్య గారు, మన ఇంటికి మీడియా వాళ్ళు వచ్చారు.
బయట ఉన్నారు. మీడియా ఎందుకు వచ్చింది? మీరంతా మా ఇంటికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. అసలు నేరస్తులు ఎవరో చెప్పడానికి మిమ్మల్ని రమ్మన్నాను. జోస్నా రెస్టారెంట్లో జరిగింది కల్తీ కుట్ర. వీళ్ళిద్దరినీ బావ తీసుకొచ్చాడు అంటే వీళ్ళు దొరికిపోయారు. నా పేరు చెప్పుకుంటారు. కార్తీక్, ఏమైందిరా? ఏంటిదంట? ఒక్క నిమిషం తాత. మీడియా మిత్రులందరికీ దయచేసి నా విన్నపం ఏంటంటే, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు ఒక అబద్ధాన్ని నిజమని ఇప్పటి వరకు కథనాలు ప్రచారం చేశారు. దానివల్ల జోస్నా రెస్టారెంట్కి మార్కెట్లో సంపాదించుకున్న గౌరవం దెబ్బతింది. ఈసారి నిజాల్ని జనానికి అర్థమయ్యేలా చెప్పండి. తనకంటే ఉన్నతంగా ఎదుగుతున్న జోస్నా రెస్టారెంట్ అభివృద్ధిని చూడలేక ఈ వైరా అనే వ్యక్తి, ఈ కాశీ అనే వ్యక్తి సహాయంతో, అలాగే జోస్నా రెస్టారెంట్లో వర్క్ చేస్తున్న మరో 2 ఎంప్లాయీస్ సహాయంతో కావాలనే ఫుడ్ కల్తీ చేశారు. కల్తీ జరిగిన ఫుడ్ని కావాలనే పంచిపెట్టారు. తన వెనక ఇంత కుట్ర జరుగుతుందని తెలియని సీఈఓ శ్రీధర్ గారు జరిగిన దానికి తను బాధ్యత వహించకపోతే కేసు చైర్మన్ గారి వరకు వెళ్తుందని ఆలోచించి పోలీసుల దగ్గర తను లొక్కిపోయాడు. నిజానికి సీఈఓ శ్రీధర్ గారు నిరపరాధి. జరిగిన దానికి సీఈఓ శ్రీధర్ గారికి అలాగే జోస్నా రెస్టారెంట్కి ఏ సంబంధం లేదు. కాశీ, ఏం జరిగిందో చెప్పు. నేను సిఇఓ శ్రీధర్ గారి దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నాను. వైరా గారు జిఎంగా జాబ్ ఇస్తా అన్నారు. అందుకు గాను ఒక ఫేవర్ చేయాలి అన్నారు. నా వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకునేసరికి అంతా అయిపోయింది. విన్నారుగా, ఈ ఎంప్లాయీస్ కూడా వైరా ఇచ్చిన డబ్బు కకుర్తుపడి ఫుడ్ని కల్తీ చేశారు. దీని అంతటికీ కారణం ఈ వైరా. అబద్ధం. దీనంతటికి కారణం నేను కాదు, వేరే ఉన్నారు. మీడియా ముందుకొచ్చేసరికి గుండెల్లో భయం మొదలైనట్టుంది. ఎస్ఐ గారు, తప్పు చేసింది నేనేనని సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు ఒప్పుకున్నాడు. వీళ్ళని అరెస్ట్ చేయండి. ఎవరు ఒప్పుకున్నారు? ఎవరిని అరెస్ట్ చేయాలి? ఏం జరిగిందో కాశీ చెప్పాడు కదా. మీరేంటి సైలెంట్గా ఉన్నారు? చెప్పండి. చెప్పండి సార్. సార్ చెప్తేనే మేము ఫుడ్ కల్తీ చేసాం. విన్నారుగా. నా మాట కూడా వినాలి కదా. అంటే మీరే తప్పు చేయలేదంటారా? చేశాను, కానీ నేను చేయలేదు. నా చేత ఒకరు చేయించారు. ఎవరు చేయించారు? జోస్నా రెస్టారెంట్ చైర్మన్ శివనారాయణ గారి మనవరాలు. ఆ జోస్నే నా చేత ఈ పని చేయించింది. వీడేంటి నీ పేరు చెప్తున్నాడు? ఊరికెందుకు చెప్తారు? తప్పులు చేస్తానే చెప్తారు. మన నాశనం కోరుకునేవాడితో చేతులు వెళ్తావా? ఎందుకు ఇదంతా? తనని కాదని సీఈఓ పోస్ట్ నా తండ్రికి చేద్దాం. ఆ పగతోనే నా తండ్రి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మేడం జోస్న గారు ఈ వైరాతో చేతులు కలిపారు. తప్పు ఎవరు చేసినా సరే శిక్ష తప్పదు. ఎస్ఐ గారు, దోషుల్ని కస్టడీలోకి తీసుకోండి. జోస్నా గారు, యువర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, ఆమెను కస్టడీలోకి తీసుకోండి.
మనవరాలే తప్పు చేయలేదు. దాన్ని అరెస్ట్ చేయకండి. దాన్ని అరెస్ట్ చేయకండి. అది ఏ తప్పు చేయలేదు. నా మనవరాలే తప్పు చేయలేదు. దాన్ని అరెస్ట్ చేయకండి. నా మనవరాలే తప్పు చేయలేదు. దాన్ని అరెస్ట్ చేయకండి. అయ్యో, నా మనవరాలే తప్పు చేయలేదు. నా మనవరాలే తప్పు చేయలేదు. నా మనవరాలే తప్పు చేయలేదు. నా మనవరాలే తప్పు చేయలేదు. దాన్ని అరెస్ట్ చేయకండి. అయ్యో, నా మనవరాలే తప్పు చేయలేదు. దాన్ని అరెస్ట్ చేయకండి. అరెస్ట్ చేయకండి. దాన్ని అరెస్ట్ చేయకండి. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? మేము పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు ఊహించుకున్నాయి. తప్పు నేను చేయలేదు. నా చేత చేయించిన వాళ్ళు వేరే ఉన్నారు అన్నావుగా. ఎవరు నీ చేత తప్పు చేయించింది? జోస్నా. బావ అనుమానం నిజమే. మీ చేత ఈ తప్పు చేయించింది మేడం జోష్న గారా? ఎస్, శివన్నారాయణ గారి మనవరా. తన రెస్టారెంట్లో ఫుడ్ని కల్తీ చేయమని చెప్పింది. నోర్ బైరా. నువ్వు దొరికిపోయింది చాలదన్నట్టు తప్పించుకోవడానికి దారిని వెతుకుతున్నావా? నా మనవరాల గురించి తప్పుగా వాగావంటే నాలుక చీరేస్తా, జాగ్రత్త. నాలుకే కాదు, నన్ను చీరేసిన. నేను చెప్పేది నిజం శివనారాయణ గారు. నా దగ్గరకొచ్చి నాతో చేతులు కలిపి నన్ను సాయం అడిగింది మీ మనవరాలే. జోత్స్నా, ఈ మనిషి నీ మీద నింద వేస్తుంటే నువ్వేం మాట్లాడవే? నీ కంపెనీ పరువు నువ్వు తీసుకోవడం ఏంటి? అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు? మాట్లాడవే. తప్పు నువ్వు చేసినట్లే ఉంది. దొరికిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడుతుంది? నీలాగే నేను మాట్లాడితే నీకు నాకు తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీడియా ఉంది, అలాగే పోలీసులు ఉన్నారు. మీడియా నమ్మాలంటే సాక్ష్యం కావాలి, పోలీసులు నమ్మాలంటే ఆధారం కావాలా? నేను నీతో చేతులు కలిపాను అనడానికి కానీ, నేనే ఇదంతా చేయించాను అనడానికి కానీ నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? చెప్పు, సాక్ష్యం ఉందా? నేను చెప్తున్నాను కదా. నోటి మాట చెల్లదు వైరా. ఎందుకంటే నువ్వు చెప్పేది ప్రతిదీ నిజమని నమ్మడానికి నువ్వేవి నీతిమంతుడివి కాదు. పైగా నువ్వు మా శత్రువని మా కంపెనీలో షేర్స్ కొనడానికి ట్రై చేస్తే మేం ఒప్పుకోలేదని అందరికీ తెలుసు. ఆ పగతోనే ఇదంతా చేశారా? ఎస్, ఆ పగతోనే ఇదంతా చేశాడు. నేను ఆయనలాగా నోటి మాట చెప్పను, సాక్ష్యం కూడా చూపిస్తాను. నేను వైరాని. మీరు నాకెందుకు ఫోన్ చేశారు? లుక్ మిస్టర్ వైరా, నువ్వు ఎంత ట్రై చేసినా మా కంపెనీలో అడుగు పెట్టలేవు. మరొకసారి ఇంకెప్పుడు నా కంపెనీ జోలికి రావడానికి ట్రై చేయకు. నీవి ఏం తెలివితేటలు మరతలా. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని మా బావ ముందే చెప్పాడు. విన్నారు కదా, నాతో మాట్లాడి నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేశాడు. నేను తెలివిగా చెప్పాల్సింది చెప్పా. అర్థమైందా నా మనవరాలి నిజాయితీ? వీడు చెప్పినంత మాత్రాన నా మనవరాలు తప్పు చేసిందంటే నేను నమ్మను. అవును శివనారాయణ గారు, నన్ను మీరు నమ్మరు. మీరు మీ మనవరాలనే నమ్మండి. నువ్వే కరెక్ట్ జోస్నా. నువ్వు సరిగ్గా ఈ ఇంట్లో ఉండాల్సిందానివే. ఎస్ఐ గారు, ముందు వీడిని తీసుకెళ్ళండి. శివనారాయణ గారు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట. అది నిజమే. ఇలాంటి వాళ్ళని ఇంటి యజమాని కూడా కనిపెట్టలేడు. దొరికిపోయాడన్న భయంతో వాడు ఏదో ఒకటి వాగుతున్నాడు తాత. ఎస్ఐ గారు తీసుకోండి. ఎస్ఐ గారు, నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు. అవును, మీ మనవడు ఏ తప్పు చేయలేదు. ఇదిగో మీ మనవరాలే చేయించింది. చెప్పు కాశీ, మనం పూర్తిగా మునిగిపోయాం. కనీసం తప్పు చేసిన వాళ్ళెవరో బయటపడితే మనం బయటపడతాం. కాశీ ఇప్పుడు నా పేరు చెప్తాడా ఏంటి? నాకు ఫేవర్ చేసిన వాళ్ళు ఎవరంటే నేను జోస్నాకు పేరు చెప్పాలి. చెప్పు కాశీ, జోస్నకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు.
ఆ.